అండి అందరికీ నమస్తే. ఈ కార్ వచ్చేసి 2015 హోండా మొబిలియా అండి. కేవలం 82,000 కిలోమీటర్లు తిరిగింది. విఎంటీ, 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, ఎల్ఐ వీల్స్ వస్తాయి, లీటర్కి 20 పైన మైలేజ్ వచ్చిందండి. ఈ కార్ వచ్చేసి చూపిస్తాను నీట్గా. కండిషన్ అయితే చాలా నీట్గా ఉంది, చూసుకోండి. వైట్ కలర్తో ఉంది బండి. లీటర్కి 20 పైన మైలేజ్ వస్తుందండి. చాలా అంటే చాలా నీట్గా ఉంది బండి. ఎల్ఐ వీల్స్ కూడా వస్తాయి, ఎయిర్ బ్యాగ్స్ 2 వస్తాయండి. బ్యాక్ సైడ్ వ్యూ చూసుకోండి. చాలా నీట్గా ఉందండి బండి. వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ. కంపెనీ గ్లాసులు అండి, అన్నీ కంపెనీ డోర్లు, ఏది రీప్లేస్ కాలేదు. ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ. టైర్స్ వచ్చేసి 40-50% ఉన్నాయండి టైర్స్, చూసుకోండి. ఎల్ఐ వీల్స్ చూసుకోండి, ఎక్కడ డ్యామేజ్ కాలేదు, స్క్రాచ్లు అంతే. కింద చూసుకోండి, ఎక్కడ చాయిస్కి దెబ్బ తగలేదండి. చూసుకోండి బండి చాలా నీట్గా ఉంది. ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్, ఆండ్రాయిడ్ సిస్టమ్ అండి. 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. సీట్ కవర్లు కూడా 100కి 50% అయితే సీట్ కవర్లు ఉన్నాయండి. చేంజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సీట్ కవర్లు చూసుకోండి, మ్యాట్ కూడా ఉంది. రూఫ్ చూసుకోండి, రూఫ్ కూడా చాలా నీట్గా ఉందండి. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. స్టీరింగ్ కవర్ ఒకటి వేయించుకోవాలి. బ్యాక్ సైడ్ సీట్ కవర్లు చూసుకోండి. ఇంటీరియర్ అయితే చాలా నీట్గా ఉందండి. సీట్ కవర్లు ఒకటైతే చేంజ్ చేసుకోవాలి ఇంకా నీట్గా కనపడాలంటే. నాలుగు పవర్ విండోస్ అయితే వర్కింగ్లో ఉన్నాయండి. ఫ్రంట్ వ్యూ కూడా చూపిస్తాను. హోండా గ్లాసులు చూసుకోవచ్చు, అన్ని ఒరిజినల్ గ్లాసులు అండి, ఏది రీప్లేస్ కాలేదు బండిది. బంపర్కి అయితే టచ్ అప్ అయింది చిన్నగా. ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి, ఎక్కడ షేడ్ అవ్వలేదండి గ్లాసులు కూడా. ఫాగ్ ల్యాంప్స్ అయితే వస్తాయి. చూసుకోండి, మ్యాట్ వస్తుంది ఇంజన్కి. టైర్స్ అయితే 40-50% అయితే టైర్స్ ఉన్నాయండి. ఎనభై 2,000 కిలోమీటర్లు తిరిగింది. విఎంటీ మోడల్ అండి. ఇది కూడా టాప్ ఎండ్ లెక్కే. ఆర్ఎస్కి డైమండ్ కట్ అలా వీల్స్ వస్తాయి, ఫ్రంట్ గ్రిల్ మారుతుంది అంతే. ఐదు గేర్లు వస్తాయండి, రివర్స్తో 6 గేర్లు ఉంటాయి. ఇంజన్ కూడా చూపిస్తాను, కంపెనీతో వచ్చిన స్టిక్కర్లే.
ఇంజన్ చూసుకోండి, యాప్రాన్స్ కంపెనీ పేస్టింగే. దుమ్ముగా అయితే ఉందండి, ఇంజిన్ క్లీన్ చేయలేదు. ఇక్కడ పైనుంచి వాటర్ పడి ఇలా వస్తాయండి వాటర్, అందుకే ఇది రస్ట్. ఏ బండికైనా మొబైల్కి అక్కడ రస్ట్ వస్తుంది, హోండా బండికి దేనికైనా. ఇంజన్ చూసుకోవచ్చు. చాలు గురు సింగిల్ సెల్ఫ్ అయితే ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. వన్ 1.5 ఇంజిన్ అండి, లీటర్కి 20 పైన మైలేజ్ వస్తుంది. 1.5 cc ఇది ఒక్కటే లీటర్కి పైన 20 పైన మైలేజ్ వచ్చే బండి. ఇంతకుముందు చాలా మొబైలీలు అయితే ఇచ్చానండి కస్టమర్స్కి. 20 పైన మైలేజ్ వస్తుంది. కిరాయిలకి, క్యాబ్లకి అన్నిటికీ ఈ బండి వాడుతున్నారు. తక్కువ రేట్లో ఎక్కువ మైలేజ్ వచ్చే 7 సీటర్ బండి అయితే ఇదేనండి. తక్కువ రేట్లో వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి, స్పేస్ ఉంటుంది దీనికి కొంచెం. స్టెఫ్నీ కూడా 30-40% అయితే స్టెఫ్నీ ఉందండి. బ్యాక్ సైడ్ వ్యూ చూసుకోండి, లోపల క్యాబిన్. ఇదండి రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది, ఎక్సలెంట్గా ఉందండి బండి అయితే. అన్ని కంపెనీ గ్లాసులే. HR26 అయినా కానీ NOC త్వరగా వస్తుందండి ఈ బండికి. 21 month లోపు ఇస్తానండి NOC దీన్ని ఖచ్చితంగా. బంద్ కరవయ్యా. ఈ కార్ వచ్చేసి 2015 హోండా మొబిలియో VMT అండి. 2 LI వీల్స్, LI ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, LI వీల్స్ వస్తాయి. ఇది వచ్చేసి 3,60,000 ఫైనల్ రేట్గా చెప్తున్నారండి. కొంచెం అయితే నెగోసియేషన్ ఉంటుంది, ఫైనల్ రేట్ అంటున్నారు. 5-10,000 అయితే నెగోసియేషన్ ఉంటుంది. కమిషన్ 10,000 అండి. NOCకి 3,500. ఈ రేట్కి అయితే మొబిలియో VMT బండి అయితే రాదండి. 2015 బండి కేవలం 3,60,000. ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి. 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, సేఫ్టీ పరంగా పర్లేదండి ఈ బండి. SMTకి VMTకి ఇదే తేడా, 2 ఎయిర్ బ్యాగ్స్, LI వీల్స్ వస్తాయి, అంతే అండి. ఇంకా మన దగ్గర టాటా జస్ట్ 2014 ఒకటి ఉందండి. హోండా మొబిలియో RS 2016 ఒకటి ఉందండి. అది కూడా చాలా తక్కువ రేట్గా ఇచ్చేస్తాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి సార్.